హాయ్, వెల్కమ్ టు వెయిటింగ్ న్యూస్. హిందీ జర్నలిజం దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 30, బి మే 31, సి జూన్ 1, డి జూన్ 2. సరైన సమాధానం ఆప్షన్ ఏ మే 30. హిందీ జర్నలిజం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 30న జరుపుకుంటారు. హిందీ భాషలో మొదటి వార్తాపత్రిక అయిన ఉదంత్ మార్ఖండ్ని 1826లో ఇదే రోజున ప్రచురించారు. ఈ వార్తాపత్రికను పండిట్ జుగల్ కిషోర్ శుక్లా కోల్కతా నుంచి ప్రారంభించారు. మొదటి ప్రశ్న, ఐస్లాండ్ అధ్యక్షురాలు ఎవరు? ఆప్షన్ ఏ హల్లా థామస్ డాటర్, బి జోహన్నా సిగురార్డోటిర్, సి కట్రినా యాకబ్స్ డాటర్, డి విగ్డిస్ ఫిన్బోగాడోటిర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ హల్లా థామస్ డాటర్. ఐరాపాలోని ద్వీపదేశమైన ఐస్లాండ్ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా థామస్ డాటర్ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం 5 పోటీ పడగా తొలి 3 స్థానాల్లో మహిళలే నిలిచారు. 34.3% ఓట్లు సాధించిన హల్లా థామస్ డాటర్ మాజీ ప్రధాని కట్రినా యాకబ్స్ డాటర్పై విజయం సాధించారు. రెండవ ప్రశ్న, పాక్ బ్రిగేడియర్గా పదోన్నతి పొందిన తొలి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ హెలిన్ మేరీ రాబర్ట్స్, బి సోఫియా షరీఫ్, సి మేరీ ఒలివియా, డి జైనాబ్ అబ్బాస్. సరైన సమాధానం ఆప్షన్ ఏ హెలెన్ మేరీ రాబర్ట్స్. పాక్ తొలి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ పదోన్నతి పొందారు. ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్లో ఈ మహిళకు 5వ అరుదైన అవకాశం. ఆమె సైన్యంలో 26 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మూడవ ప్రశ్న, ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించిన ప్రభుత్వం ఏది? ఆప్షన్ ఏ ఇండియా, బి శ్రీలంక, సి పాకిస్తాన్, డి మాల్దీవులు. సరైన సమాధానం ఆప్షన్ డి మాల్దీవులు. గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా మాల్దీవ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఆ దేశ మంత్రిమండలి తీర్మానాన్ని ఆమోదించింది. నాలుగవ ప్రశ్న, అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 విజేత ఎవరు? ఆప్షన్ ఏ రిషబ్ సాహా, బి బృహత్ సోమా, సి అదితి ముత్తుకుమార్, డి అనన్యరావు ప్రసన్న. సరైన సమాధానం ఆప్షన్ బి బృహత్ సోమా. అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 పోటీల్లో విజేతగా భారత సంతతికి చెందిన బృహత్ సోమా నిలిచారు. దీంతో బృహత్ సోమాతో పాటు మరో 7గురికి అమెరికా అధ్యక్షుడి కార్యాలయం అధికార నివాసం నుంచి ఆహ్వానం అందింది. ఐదవ ప్రశ్న, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏ దేశం నుంచి లభించింది? ఆప్షన్ ఏ మలేషియా, బి థాయిలాండ్, సి సింగపూర్, డి శ్రీలంక. సరైన సమాధానం ఆప్షన్ సి సింగపూర్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సింగపూర్ నుంచి లభించిందని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. 2వ స్థానంలో మారిషస్ నిలిచింది. ఆరవ ప్రశ్న, ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ ముఖేష్ అంబానీ, బి రతన్ టాటా, సి గౌతమ్ అదానీ, డి జాంగ్ సన్షాన్. సరైన సమాధానం ఆప్షన్ సి గౌతమ్ అదానీ. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. ఇటీవల అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పుంజుకోవడంతో అదానీ సంపద భారీగా పెరిగింది. ఏడవ ప్రశ్న, నాట్స్ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ శ్రీహరి మందాడి, బి మదన్ పాములపాటి, సి హేమంత్ కొల్లా, డి సుధీర్ మిక్కిలినేని.
సరైన సమాధానం ఆప్షన్ బి మదన్ పాములపాటి. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అధ్యక్షుడిగా మదన్ పాములపాటి ఎంపికయ్యారు. 2024-26 కాలానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని నాట్స్ బోర్డు పేర్కొంది. నాట్స్ చికాగో విభాగంలో మదన్ పాములపాటి పలు సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. 8వ ప్రశ్న, నెల్సన్ మండేలా అవార్డు ఫర్ హెల్త్ ప్రమోషన్ 2024 అవార్డును అందుకున్న వైద్య సంస్థ ఏది? ఆప్షన్ ఏ నిమ్హాన్స్ బెంగళూరు, బి కేజీఎంయు లక్నో, సి ఎయిమ్స్ ఢిల్లీ, డి సిఎంసి వెల్లూరు. సరైన సమాధానం ఆప్షన్ ఏ నిమ్హాన్స్ బెంగళూరు. నెల్సన్ మండేలా అవార్డు ఫర్ హెల్త్ ప్రమోషన్ 2024 అవార్డును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ బెంగళూరు అందుకుంది. ఈ హెల్త్ ప్రమోషన్ అవార్డును WHO 2019లో స్థాపించింది. 9వ ప్రశ్న, DRDO ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఐఐటి హైదరాబాద్, బి ఐఐటి బాంబే, సి ఐఐటి ఢిల్లీ, డి ఐఐటి కాన్పూర్. సరైన సమాధానం ఆప్షన్ డి ఐఐటి కాన్పూర్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సహకారంతో DRDO ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ సంస్థ స్థాపించింది. రక్షణ ఆవిష్కరణల కోసం ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి దీన్ని రూపొందించారు. 10వ ప్రశ్న, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 4, బి జూన్ 5, సి జూన్ 6, డి జూన్ 7.